నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12థ్ పీఆర్సీ, అలాగే 11థ్ పీఆర్సీ అరియర్స్, డీఏ అరియర్స్, డీఆర్ అరియర్స్, ఐఆర్ కు గ్రీన్ సిగ్నల్ మొదలైన బిల్లుల గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టు ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల 12వ పీఆర్సీ, డిఏ, డిఆర్, ఐఆర్లపై తాజా సమాచారం అండి. బిల్లులలో అయితే కదలిక. ఏపీ ఉద్యోగులకి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ నెల ఆఖరులో అన్ని ఉద్యోగ సంఘాలతో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించనున్నారు. ఈ మేరకు వారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓలు శుక్రవారం బాబుతో భేటీ అయ్యారు. అన్ని జిల్లాల క్వార్టర్స్కు 16% హెచ్ఆర్ఏ ప్రకటిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఇక గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు చెల్లించవలసిన బకాయిలపైన చర్యలు తీసుకోవాలి. అలాగే 11 పీఆర్సీ బకాయిలు, 2018 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు, ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్, ఇక 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించి అమలు పరచాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ వెంటనే ప్రకటన చేయాలి. అలాగే ఉద్యోగులకు మధ్యంతర భృతి ఐఆర్ను ప్రకటించాలి. ఏపీజేసీ అమరావతి చైర్మన్ వెంకటేష్ బొప్పరాజు అయితే ఈ మేరకు తెలియజేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే వెంటనే చెల్లించాలి అని అయితే కోరడం జరిగింది. బహుళ సంఘాల్లో సభ్యత్వాన్ని రద్దు చేసి ఏక సంఘంలో ఉండేలా చూడాలి. ఇక జేఏసీ ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేతల డిమాండ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. 12వ పీఆర్సీ అమలు జరిగితే మనకు వచ్చిన లాభాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. 12వ పీఆర్సీ కనుక అమలు చేసినప్పుడు పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకము. కాబట్టి పీఆర్సీ మనకు ఎలా న్యూ బేసిక్ స్కేల్, కొత్త స్కేల్స్ ఎలా ఉంటాయంటే పే స్కేల్స్, ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ బేసిక్ పే అవుతుంది. దీనివల్ల మనకు బేసిక్ పేలో ఒక 50 to 60% అయితే పెరుగుదల ఉంటుంది. ఇక దీన్ని బట్టి హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుంది. హెచ్ఆర్ఏ అనేది పెన్షనర్స్కి వర్తించదు. కాబట్టి ఈ విధంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఉన్న పెన్షన్కి అంటే 70+ ఉన్న వారికి ఏక్యూపీ అనేది వర్తిస్తుంది. 10% అట్లా పెరుగుతూ పోతుంది. ఏక్యూపీ ఉన్న వాళ్ళకి ఏక్యూపీ కూడా పెరుగుతుంది అనమాట. పెన్షనర్స్ ఉద్యోగులకి ఏక్యూపీ ఉండదు. ఇది ఫ్రెండ్స్, డిఏ రేటు, డిఆర్ రేటు కూడా పెరుగుతుంది. మొత్తం మీద 12వ పీఆర్సీ అమలు జరిగినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకి కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్.